కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. మీ పేరు? వంశీ. వంశీ. ఓకే, ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చేయండి. అడగండి. ఓకేనా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అమ్మాయిలు చూపించేది, అబ్బాయిలు దాచుకునేది ఏంటి? ఏదో తేడాగా ఉందేంటి? ప్రేమ. అబ్బా బాబోయ్! ఎవరైనా ప్రేమించారా? లేదండి. ఇప్పుడు నిజం చెప్పండి, పర్లేదు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లేదు, నేను స్టడీ మీద ఫోకస్ చేస్తా. ప్రేమిస్తా కానీ నేను సరస్వతి తల్లి తప్ప ఎవరిని ప్రేమించా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఎందుకంటే నాకు చదువు తప్ప వేరే లేదు. ఎందుకంటే నేను సరస్వతి తల్లినే ప్రేమిస్తా, అమ్మాయి కాబట్టి. అంటే ఎందుకంటే నాకు చదువు అంటే అంత ఇష్టం. కానీ ఇంతవరకు చదువు నేను లవ్ చేస్తున్నా కానీ నన్ను ఇంతవరకు రిటర్న్ లవ్ లేదు. అందుకంటే డిగ్రీలు అందుకే కొన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? ఒక 3-4 ఉంటాయి. 3-4 రిటర్న్ లవ్ చేయని చెప్పి ఫీల్ రిటర్న్ లవ్ చేస్తే నేను కూడా పాస్ అయిపోతా. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక ప్రజెంట్ అయితే బ్యాంకులో జాబ్ చేస్తున్నా. బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారా? ఓకే, ఎట్లా ఉంది లైఫ్ అంతా? ఓకే, పర్లేదు. ఎవరైనా ప్రపోజ్ చేశారా ఇంతవరకు? లేదండి. ఇప్పుడు నిజం చెప్పి పర్లేదు. నిజం చెప్తాను, నేను ఎవరికి ప్రపోజ్ సరస్వతి దేవి ప్రపోజ్ చేశారు. సరస్వతి నేను లవ్ చేస్తున్నా, వన్ సైడ్ లవ్. నాది సరస్వతి దేవి. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అవునా? మరి పాపం సరస్వతి దేవి ఎందుకు నెగిటివ్, ఎందుకు మీకు లవ్ చేయలేదు, సరిగా ఎక్స్ప్రెస్ చేయలేదు అనుకుంటా. నేనే ఫోన్లు వచ్చే వల్ల ఎక్స్ప్రెస్ చేయలేకపోతాను. మళ్ళీ అమ్మాయిలు డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా చాలు, ఈ చదువును పక్క పెట్టి ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి పెడతాను. నేను కూడా ఈ చెప్తున్నా, ఈ ఇన్స్టాగ్రామ్, స్నాప్, ఇంకా ఎనీథింగ్ అవన్నీ బ్యాన్ చేయాలని, సోషల్ మీడియా అన్ని బ్యాన్ చేయాలని నేను కోరుతున్నా. చేసేస్తాడట. మరి ఇలాంటి ఫ్యాన్స్, యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ లో ఏం చేసుకోవాలి, ఏం చేసుకోవాలి? యూట్యూబ్ లో చూడండి. ఏం చూడంటున్నావు? ఇప్పుడు స్నాప్, ఇన్స్టాగ్రామ్ ఇవి అయితే నోటిఫికేషన్ వస్తాయి. యూట్యూబ్ అయితే మా సబ్స్క్రైబ్ చేసుకునే మాకు వస్తాయి. అవును, అట్లా. అందుకే ఇప్పుడు మనకు స్నాప్ లో ఏదైనా ఫ్రెండ్ ఫాలో బ్యాక్ అయినా ఫ్యాన్ అయినా వాళ్ళు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవన్నీ ఏమి ఉండకుండా ఉండాలి. అందుకే టిక్ టాక్ బ్యాన్ చేశారు కదా ఇండియాలో. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ కూడా బ్యాన్ చేయాలి. ఎందుకు నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడవా? వాడితే గానీ నేను. మరి నువ్వెందుకు వాడుతున్నావు? బ్యాన్ చేయాలన్నాడు, నువ్వెందుకు వాడుతున్నావు? నేను కొన్ని మంచి విషయాల కోసం వాడుతున్నాను. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అదే మంచి విషయాల కోసం వేరే వాళ్ళు కూడా వాడుతుండొచ్చు కదా. ఇగో ఇప్పుడు మంచి చూస్తాను, చెడు కూడా వస్తుంది. ఏం చేయాలా? అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అది గది నా బాధ. అయ్యా బాబాయ్, పెద్ద కష్టమే వచ్చింది కదా. పెద్దదా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ అండి.